గైస్ ఈ వీడియోలో EBS వాల్యూమ్ ఒక ప్రాక్టికల్ డెమో పార్ట్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు లాంచ్ ది ఇన్స్టెన్స్. మీ ఇన్స్టెన్స్కి ఒక నేమ్ అనేది ఇవ్వండి. ఐఎమ్ గివింగ్ హియర్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. డబల్ వన్ ఇస్తున్నాను. ఓకే, స్క్రోల్ డౌన్ అండ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ లినక్స్. Instance type free tier eligibility is there. Key pair, new key pair or existing key pair, anything you can take. I am creating here new key pair. అండ్ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ SSH పోర్ట్ అనేది ఒకటి ఎనేబుల్లో ఉంటే సరిపోతుంది. అండ్ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ కూడా సేమ్ అదే నేమ్ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ ఆల్సో సేమ్. సోర్స్ టైప్ ఎనీవేర్. ఇక్కడ మనం చేంజెస్ ఏమైనా చేయాలంటే అది స్టోరేజ్లోనే అండి. అడిషనల్గా వాల్యూమ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. 11 GB వీఆర్ టేకింగ్ హియర్. సో స్క్రోల్ డౌన్. ఇక్కడ మీరు క్లిక్ ఆన్ ఎడిట్. మీరు ఇక్కడ వన్ మోర్ థింగ్ మీరు ఇంకోటి చేయొచ్చు. ఇక్కడ డిలీట్ ఆన్ టర్మినేషన్ మీరు ఎస్ అని పెట్టుకుంటే ఇన్స్టెన్స్ ఎప్పుడైతే మీరు డిలీట్ చేస్తారో అలాంగ్ విత్ దట్ దిస్ వన్ ఆల్సో గెట్ డిలీటెడ్. ఈ వాల్యూమ్ కూడా అలాంగ్ విత్ ఇన్స్టెన్స్ డిలీట్ అనేది అయిపోతుంది. సో ఇది ఈబిఎస్ అంటే ఏం లేదండి, ఇది ఒక అడిషనల్ వాల్యూమ్గా చెప్పుకుంటాం మనం. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. అంటే ఇది ఒక అడిషనల్ హార్డ్ డిస్క్ అనుకోండి, అంతే ఇంకేం కాదు. సో గో టు ఇన్స్టెన్సెస్. రైట్ నౌ ద కరెంట్ స్టేట్ ఈస్ పెండింగ్. లెట్స్ వెయిట్. ఒకసారి అది రన్నింగ్ స్టేట్లోకి వస్తే మనం లాగిన్ అవుదామండి. సో అంతకంటే ముందు మీరు ఒకసారి ఇక్కడ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్లోకి వెళ్ళి వాల్యూమ్స్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇక్కడ మీకు వాల్యూమ్స్ అనేవి చూపిస్తుంది. సో ఇది ఏదైతే ఉందో ఇది 8 GB అనేది నా రూట్ వాల్యూమ్. ఈ 11 GB అనేది అడిషనల్గా నేను తీసుకున్న ఈబిఎస్ వాల్యూమ్. ఓకే, సో గో టు ఇన్స్టెన్సెస్. రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది. అండ్ కాపీది పబ్లిక్ IP అడ్రస్ అండి. సో ఇది క్లోజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్గా సెషన్ ఓపెన్ అయి ఉంది. అండ్ క్లిక్ ఆన్ సెషన్ SSH. ఇక్కడ మీరు మీ యొక్క సర్వర్ IP అడ్రస్ ఇవ్వండి. అండ్ ప్రైవేట్కి బ్రౌజ్ చేసి ఏదైతే ప్రైవేట్కి మీ లోకల్ మిషన్లో ఉందో సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. సో గివ్ ది కమాండ్ EC2 -user. లాగిన్ అయ్యాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిస్క్ స్పేస్ ఎంత ఉంది అవైలబుల్గా మనకి ఇన్స్టెన్స్ చెక్ చేయాలంటే DF స్పేస్ ఇచ్చి -h T అండి. అంటే మనకి ఇన్స్టెన్స్లో హార్డ్ డిస్క్ సైజ్ ఎంత అవైలబుల్గా ఉంది అనేది చెక్ చేయడానికి మనం ఫస్ట్ ఈ కమాండ్ ఇచ్చాం. తర్వాత ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటంటే డిస్క్ స్పేస్ అనేది చెక్ చేసాం. బట్ ఏంటంటే మౌంటింగ్ జరగకపోవడం వల్ల మనకి ఇక్కడ ఓన్లీ 8 GB మాత్రమే చూపిస్తుంది. 11 GB అనేది మనకు చూపించట్లేదు. సో అవైలబుల్ డిస్క్స్ అనేవి చెక్ చేయడానికి మనం LSBLK అని ఇస్తాం కమాండ్. ఓకే, సో మీరు డైరెక్ట్గా DF అని కమాండ్ ఇచ్చినా సరే మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి ఇవన్నీ కూడా. బట్ ఇవన్నీ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఉండవు. సో దట్స్ ద రీజన్ మనం ఏంటంటే -h అని ఇచ్చి క్యాపిటల్ T అని ఇవ్వగానే మనకి ఇది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు LSBLK ఇవ్వగానే మీకు ఇక్కడ చూస్తే మీరు సైజ్ 11 GB, ఇక్కడ దీని యొక్క సైజ్ 8 GB. ఈ ఈబిఎస్ వాల్యూమ్ ఏది తీసుకున్నామో ఆ యొక్క డిస్క్ నేమ్ అనేది ఆ వాల్యూమ్ నేమ్ అనేది XVDB అని ఉంటుంది. నెక్స్ట్ రూట్ వాల్యూమ్ నేమ్ అనేది XVDA1గా ఉంది. ఇదొక హార్డ్ డిస్క్, ఇదొక హార్డ్ డిస్క్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు మీకు సుడో ఫైల్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు తెలుసుకోవాలంటే సుడో ఫైల్ స్పేస్ ఇచ్చి -s dev/xvdb. మీ యొక్క వాల్యూమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు తెలుసుకోవాలంటే ఈబిఎస్ వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ మనం చెక్ చేద్దాం. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇట్ ఈస్ షోయింగ్ అస్ దిస్ డేటా. ఇది కమాండ్ అనమాట. సుడో ఫైల్ స్పేస్ ఇచ్చి -dev/xvdb. సో మనకి ఏంటంటే హార్డ్ డిస్క్లో ఏముంటుందంటే జనరల్గా డేటా అనేది ఉంటుంది. సో ఇట్ మైట్ బి ఎనీ టైప్ ఆఫ్ డేటా. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి రిజల్ట్ అనేది ఇట్ ఈస్ షోయింగ్ అస్ డేటా. ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఏ రిలేటెడ్ టు హార్డ్ డిస్క్. ఓకే,
సో మనం ఇప్పుడు ఏంటంటే ఒక ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలండి. సో దాని కమాండ్ ఏంటంటే సుడో ఎంకేఎఫ్ఎస్ స్పేస్ ఇచ్చి -t ext4 ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తాను ఇక్కడ నేను. ఇది మనం లినక్స్లో యూజ్ చేస్తాం. /xvdv. ఓకే, /xvdv. ఎంటర్. ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అయిందండి. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయింది కాబట్టి ఎంకేడిఆర్ టెస్ట్ అని చెప్పి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. సో మళ్ళీ ఏం చేస్తానంటే ఇప్పుడు ఫై ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశాను. అలాంగ్ విత్ ది డైరెక్టరీ నేను వాల్యూమ్ని ఏదైతే ఉందో ఆ వాల్యూమ్ని నేను మౌంట్ చేస్తాను. ఓకే, సుడో మౌంట్ /dev/xvdv స్పేస్ ఇచ్చి టెస్ట్. సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే అలాంగ్ విత్ ది వాల్యూమ్ మనం డైరెక్టరీని కూడా మౌంట్ చేయమని చెప్పి చెప్తున్నాం అనమాట. విత్ ది వాల్యూమ్ అనమాట. విత్ ది వాల్యూమ్ డైరెక్టరీని మౌంట్ చేయమని చెప్తున్నాం. ఓకే, సో ఎంటర్ సుడో మౌంట్ /dev/xvdv టెస్ట్. ఓకే, సో ఏదైతే మనం డైరెక్టరీ క్రియేట్ చేసాం కదండి, ఆ డైరెక్టరీ నేమ్ వచ్చేసరికి ఇక టెస్ట్. సో రైట్ నో మనం ఆ డైరెక్టరీలోకి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ థింగ్ ఓకే, సిడి స్పేస్ ఇచ్చి టెస్ట్. ఆ డైరెక్టరీలోకి మూవ్ అయ్యాం. ఇక్కడ మనం సమ్ సెట్ ఆఫ్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేద్దాం. సో ఎలా క్రియేట్ చేయాలో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సుడో టచ్ అని కమాండ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఫైల్ అని కమాండ్ ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్స్ వచ్చి ఒక 10 ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. ఎంటర్. ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యాయండి. ఓకే, మల్టిపుల్ ఫైల్స్ ఒక 10 ఫైల్స్ అనేవి క్రియేట్ చేశాను. ఎక్కడ క్రియేట్ అయ్యాయండి ఈ ఫైల్స్ అన్ని కూడా అంటే టెస్ట్ అండ్ డైరెక్టరీ ఏదైతే మనం తీసుకున్నామో ఆ డైరెక్టరీలో క్రియేట్ అయ్యి ఐఎమ్ గివింగ్ ది కమాండ్ ls. సో ఇప్పుడు మీరు చెక్ చేయొచ్చు, ఫైల్ 1 నుంచి ఫైల్ 10 వరకు ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మనం ఇప్పుడు మళ్ళీ డిస్క్ సైజ్ అనేది చూద్దామండి. మనకి మౌంటింగ్ అనేది జరిగిందో లేదో చెక్ చేయాలి కదా. సో ఇంతకుముందు ప్రీవియస్గా మనకి 8 GB అనేది చూపించింది తప్ప 11 GB చూపించలేదు మౌంటింగ్ జరగకపోవడం వల్ల. సో మళ్ళీ ఫ్రీ డిస్క్ స్పేస్ ఎంత ఉందో మళ్ళీ చెక్ చేయాలంటే df స్పేస్ ఇచ్చి -ht. సో ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ షోయింగ్ అస్ 11 GB అండి. సో నెక్స్ట్ ఏంటంటే మన డైరెక్టరీ నుంచి బయటకు వద్దాం. cd అని కమాండ్ వస్తే మీరు బయటకు వచ్చేస్తారు. సో ఆ డైరెక్టరీ నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే అన్మౌంట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ ఈ యొక్క ఈబిఎస్ వాల్యూమ్ని దానికి అటాచ్ చేయాలి కదా. సో మనం అలా చేయాలంటే ముందు దీని నుంచి అన్మౌంట్ చేయాలి. సో టెర్మినల్లో సుడో యూమౌంట్ టెస్ట్ అని చెప్పి డైరెక్టరీ ఏదైతే ఉందో అది డైరెక్టరీ నేమ్ అనేది మెన్షన్ చేయండి. ఓకే, ఎంటర్. సో సక్సెస్ఫుల్గా అన్మౌంట్ అనేది అయ్యింది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు కన్సోల్లోకి వెళ్ళాలి. మనం కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడ వాల్యూమ్స్లోకి వెళ్ళండి. అక్కడ మనం టెర్మినల్‌లో అన్మౌంట్ చేసాం. సేమ్ ఇక్కడ మనం కన్సోల్‌లో కూడా డిటాచ్ చేయాలండి వాల్యూమ్‌ని. ఈ 11 GB ఏదైతే ఉందో ఆ వాల్యూమ్‌ని మనం డిటాచ్ చేయాలి. రీలోడ్ ఇట్. ఓకే, ఈ 11 GB వాల్యూమ్‌ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్‌లోకెళ్ళి డిటాచ్ వాల్యూమ్ అని చెప్పి మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. డిటాచ్ చేసేసేయండి. ఓకే, రైట్ నౌ ద వాల్యూమ్ వాస్ డిటాచ్డ్. సో ఇప్పుడు మనం వన్ మోర్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేద్దాం. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ 2 అని ఇస్తున్నాను. అది 1 అని ఇచ్చాను, 2 ఇచ్చాను. సో ఈజీ ఐడెంటిఫైయింగ్ పర్పస్. సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ సేమ్ ఇన్స్టెన్స్ టైప్ కీ పేర్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ తీసుకోవచ్చు కదా. సో 1 అని ఇచ్చాను. ప్రీవియస్గా నేమ్ లేదు. ఓకే, క్రియేట్ న్యూ వన్. కీ పేర్ అనేది క్రియేట్ చేద్దాం. నెట్వర్క్ సెట్టింగ్స్ క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ మనం ఏం చేంజెస్ ఏం చేయక్కర్లేదు. జస్ట్ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ కూడా నేమ్ ఇస్తే సరిపోద్ది.
స్క్రోల్ డౌన్. ఓకే. ఇక్కడ కాన్ఫిగర్ స్టోరేజ్ మనం ఇక్కడ కూడా స్టోరేజ్ అనేది ఏమీ తీసుకోవట్లేదు. జస్ట్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ది ఇన్స్టెన్స్. మనం ఈ సెకండ్ ఇన్స్టెన్స్‌లో చేంజెస్ ఏం చేయట్లేదు. జస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా లాంచ్ చేస్తున్నాం అంతే. సో గో టు ఇన్స్టెన్సెస్. రైట్ నౌ ద కరెంట్ స్టేట్ ఈస్ పెండింగ్. ఓకే. ఓకే. వన్ సెకండ్ అండి. ఇక్కడ మీరు ఇది ఇన్స్టెన్స్ స్టేట్‌కెళ్ళి నేను ఇది అవైలబిలిటీ జోన్ ఇక్కడ మనకి అవైలబిలిటీ జోన్ అనేది సేమ్ ఉండాలి. అది మ్యాండేట్‌గా ఈబీఎస్‌కొచ్చేసరికి. సో, దీని యొక్క అవైలబిలిటీ జోన్ ఎంతుంది? దాని యొక్క అవైలబిలిటీ జోన్ ఏంటి అనేది చెక్ చేద్దాం. ఓకే. మీరు ఒకవేళ మీరు అవైలబిలిటీ జోన్ అనేది మ్యాండేట్‌గా సేమ్ అవైలబిలిటీ జోన్ అనేది పెట్టడం చూడండి. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్‌లో సబ్‌నెట్‌లో ఎళ్ళిన తర్వాత మీకు అవైలబిలిటీ జోన్ సేమ్ ఉన్నదా? లేదా? ఆ ఇన్స్టెన్స్, ఈ ఇన్స్టెన్స్ అనేది చెక్ చేయండి. సో, నేను బై డిఫాల్ట్ అదే ఆటోమేటిక్‌గా నాకు ఇక్కడ సేమ్ అవైలబిలిటీ జోన్ తీసుకుంది. కొన్నిసార్లు అలా తీసుకోదు. Or else I need to terminate this one and again I need to create one more instance. So, ఓకే. లెట్స్ గో టు వాల్యూమ్స్ అండి. వాల్యూమ్స్‌లోకెళ్ళి మన 11 జీబీ ఈవీఎస్ వాల్యూమ్‌ని సెలెక్ట్ చేసుకొని గో టు యాక్షన్స్ అండ్ ఇక్కడ మనం అటాచ్ చేయాలి వాల్యూమ్‌ని. ఓకే. నౌ సెలెక్ట్ ఇట్, గో టు యాక్షన్స్, అటాచ్ వాల్యూమ్, ఇన్స్టెన్స్. ఇక్కడ 2 వాల్యూమ్స్ అనే 2 ఇన్స్టెన్సెస్ కూడా చూపిస్తున్నాయి నాకు. సో, సెకండ్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అటాచింగ్ ది వాల్యూమ్ టు మై సెకండ్ ఇన్స్టెన్స్. సో, స్క్రోల్ డౌన్. గో టు ఇన్స్టెన్సెస్. ఇక్కడ మీకు ఏదైతే సెకండ్ ఇన్స్టెన్స్ ఉందో దాని యొక్క ఐపీ4 అడ్రస్ కాపీ చేసుకోండి. సో, నెక్స్ట్ అగైన్ గో టు సెషన్, ఎస్ఎస్హెచ్, రిమోట్ హోస్ట్ దగ్గర ఐపీ అడ్రస్ పేస్ట్ చేయండి. అడ్వాన్స్ ఎస్ఎస్హెచ్, యూజ్ ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీ ఏదైతే ఉందో దాని యొక్క కీ పేర్ అనేది సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే. లాగిన్ ప్రాసెస్ అంతా మీకు ఐడియా ఉంది. ఓకే. EC2 యూజర్. సేమ్ కమాండ్ df స్పేస్ స్మాల్ h క్యాపిటల్ T అవైలబుల్ చూడడానికి. సో, ఇట్ ఈస్ నాట్ షోయింగ్ మీ బికాజ్ ఇక్కడ కూడా మనం మౌంట్ చేయాలి కదా. సో, బట్ అవైలబుల్ డిస్క్ చూద్దామండి. LSBLK. సో, 11 జీబీ అనేది మనం అటాచ్ చేసాం కాబట్టి మనకి అవైలబుల్‌గా చూపిస్తుంది. బట్ మౌంటింగ్ అనేది చేయలేదు కాబట్టి డిస్క్ స్పేస్ లేదు. సో, మళ్ళీ స్క్రోల్ డౌన్. ఇక్కడ వన్ మోర్ డైరెక్టరీ అనేది క్రియేట్ చేస్తున్నాను నేను. MKDIR ఇన్ ద నేమ్ ఆఫ్ ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ నా నేమ్ అనేది ఇస్తున్నాను. సో, ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం. అగైన్ sudo mount /dev/ ఇక్కడ మీకు మళ్ళీ నేమ్ అనేది మారింది. XVDF అని చూపిస్తుంది. సో, అదే మీ యొక్క ఈబీఎస్ నేమ్ అనేది అది. డిస్క్ నేమ్, హార్డ్ డిస్క్ నేమ్ అది. XVDF స్పేస్ ఇచ్చి VHNU. సో, మౌంటింగ్ అనేది జరిగిందండి. CD ఆ డైరెక్టరీలోకి మూవ్ అవ్వండి అండ్ టైప్ ది కమాండ్ ls. సో, ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్టయితే ఏవైతే ఫైల్స్ ఇప్పుడు మనం ఈ యొక్క ఇన్స్టెన్స్‌లో మనం ఇవి క్రియేట్ చేసినవి కాదు. బై డిఫాల్ట్‌గా ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఎక్కడంటే ఇంతకుముందు ప్రీవియస్ ఇన్స్టెన్స్‌లో ఇక్కడ. ఈ ఫైల్సే ఇక్కడ మనకి చూపిస్తుంది. సేమ్ ఫైల్స్. ఓకే అండి. సో, ఇదండి ఈ విధంగా మనకి ఆహ్, రి మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా ఏంటంటే అవైలబిలిటీ జోన్ అనేది ఈ ఇన్స్టెన్స్‌కి, ఆ ఇన్స్టెన్స్‌కి సేమ్ ఉండాలి. ఆర్ ఎల్స్ ఇట్ విల్ నాట్ వర్క్. సేమ్ అవైలబిలిటీ జోన్ అనేది ఉండాలి. ఓకే. సో, అదండి ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే. థాంక్ యూ.